డిఎస్సి 2024 ఏపీటీఎస్కి సంబంధించి సోషల్ కంటెంట్. భారతదేశము పరిమాణము మరియు ఉనికి. 1. భారతదేశము వీటి మధ్య విస్తరించి ఉంది. 1. 8 డిగ్రీల 4 నుండి 37 డిగ్రీల 6 ఉత్తర అక్షాంశాలు. 2. 68 డిగ్రీల 71 నుండి 97 డిగ్రీల 25 తూర్పు రేఖాంశాలు. 2. హిమాలయాలు ప్రధానముగా ఏ శిలలతో ఏర్పడ్డాయి? హిమాలయాలు ప్రధానముగా ఏ శిలలతో ఏర్పడ్డాయి? అవక్షేప శిలలు. ఏ శిలలు? అవక్షేప శిలలు. 3. ప్రపంచ విస్తీర్ణములో భారతదేశ విస్తీర్ణము దాదాపు ఎంత శాతం ఉంది? ప్రపంచ విస్తీర్ణములో భారతదేశ విస్తీర్ణము ఎంత శాతం ఉంది? 2.42%. ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణము దాదాపు 2.42% ఉంది. 4. భారతదేశ వైశాల్యము ఎంత? 3.2 మిలియన్ చదరపు కిలోమీటర్లు. భారతదేశ వైశాల్యము ఎంత? 3.2 మిలియన్ చదరపు కిలోమీటర్లు. 5. ప్రపంచంలో భారతదేశము వైశాల్యములో ఎన్నవ అతిపెద్ద దేశము? ప్రపంచంలో భారతదేశము వైశాల్యములో ఎన్నవ అతిపెద్ద దేశము? 7వ అతిపెద్ద దేశము. ప్రపంచంలో భారతదేశము వైశాల్యంలో ఎన్నో దేశము? 7వ అతిపెద్ద దేశము. 6. విరూపాకారక సిద్ధాంతము ప్రకారము ఇండియా ఆసియా పలకల మధ్య గల టెతిన్ సముద్ర గర్భము 2 పలకల కదలిక మూలకముగా ఏ పర్వతాలు ఏర్పడ్డాయి? ముడత పర్వతాలు. విరూపాకారక సిద్ధాంతము ప్రకారము ఇండియా ఆసియా పలకల మధ్య గల టెతిన్ సముద్ర గర్భము 2 పలకల కదలిక మూలకముగా ఏ పర్వతాలు ఏర్పడ్డాయి? ముడత పర్వతాలు. 7. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఏది? మౌంట్ ఎవరెస్ట్. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరము మౌంట్ ఎవరెస్ట్. 8. సింధు సట్లెజ్ నదుల మధ్య విస్తరించి ఉన్న హిమాలయాలు ఏవి? పంజాబ్ హిమాలయాలు. సింధు సట్లెజ్ నదుల మధ్య విస్తరించి ఉన్న హిమాలయాలు ఏవి? పంజాబ్ హిమాలయాలు. 9. హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రాంతంలో ఏ హిమాలయాలు విస్తరించి ఉన్నాయి? కుమావు హిమాలయాలు. హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రాంతంలో ఏ హిమాలయాలు విస్తరించి ఉన్నాయి? కుమావు హిమాలయాలు. 10. భారతదేశ జీవనదులు ఏవి? సింధు, గంగా, యమున, బ్రహ్మపుత్ర నదులు. భారతదేశ జీవనదులు సింధు, గంగా, బ్రహ్మపుత్ర, యమున నదులు. 11. ఎవరెస్ట్ శిఖరము ఏ ప్రాంతంలో ఉంది? నేపాల్. ఎవరెస్ట్ శిఖరము ఏ ప్రాంతంలో ఉంది? నేపాల్. 12. భారతదేశంలో కల్లా అత్యంత పొడవైన నది. భారతదేశంలో కల్లా అత్యంత పొడవైన నది గంగా నది. భారతదేశంలో కల్లా అత్యంత పొడవైన నది గంగా నది. 13. సింధు ఉపనదుల్లో కల్లా భారతదేశంలో అత్యంత పెద్ద నది ఏది? సింధు ఉపనదుల్లో కల్లా భారతదేశంలో అతిపెద్ద నది చీనాబ్ నది. సింధు ఉపనదుల్లో భారతదేశంలో అతిపెద్ద నది ఏది? చీనాబ్ నది. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 14. మగవారి పేరు పైన పిలువబడుతున్న ఏకైక భారతదేశ నది? బ్రహ్మపుత్ర నది. మగవారి పేరు పైన పిలువబడుతున్న ఏకైక భారతదేశ నది బ్రహ్మపుత్ర నది. 15. గంగా సింధు మైదాన ప్రాంతంలో మెత్తటి కొత్త ఒండ్రుమట్టి ప్రాంతాలను ఏమని పిలుస్తారు? ఖాదర్. గంగా సింధు మైదాన ప్రాంతంలో మెత్తటి కొత్త ఒండ్రుమట్టి ప్రాంతాలను ఏమని పిలుస్తారు? ఖాదర్. 16. దక్కను పీఠభూమి వేటితో ఆవరించి ఉన్నది?
పురాతన స్ఫటిక శిలలతోనూ రూపాంతర శిలలతోనూ అగ్నిశిలలతోనూ ఆవరించి ఉంది. దక్కన్ పీఠభూమి వేటితో ఆవరించి ఉంది? పురాతన స్ఫటిక శిలలతోనూ రూపాంతర శిలలతోనూ అగ్నిశిలలతోనూ ఆవరించి ఉంది. 17. దక్కన్ పీఠభూమి ఏ ఆకారంలో ఉంటుంది? త్రిభుజాకారము. దక్కన్ పీఠభూమి ఏ ఆకారంలో ఉంటుంది? త్రిభుజాకారంలో ఉంటుంది. 18. పశ్చిమ కనుమల్లోకెల్లా ఎత్తైన శిఖరం ఏది? అనైముడి. పశ్చిమ కనుమల్లో కల్లా ఎత్తైన శిఖరం ఏది? అనైముడి. ఫ్రెండ్స్, నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 19. ఏవి అవక్షేప శిలలు ముడతలు పడడం వల్ల టెర్షియరీ మహాయుగంలో అంటే 60 మిలియన్ సంవత్సరం ముందు ఏర్పడ్డాయి? ఉత్తర పర్వతాలు, హిమాలయాలు. ఏవి అవక్షేప శిలలు ముడతలు పడడం వల్ల టెర్షియరీ మహాయుగంలో అంటే 60 మిలియన్ సంవత్సరాల ముందు ఏర్పడ్డాయి? ఉత్తర పర్వతాలు, హిమాలయాలు. 20. వేసవి విడిది ప్రదేశమైన సిమ్లా ఏ పర్వత ప్రాంతంలో ఉన్నది? మధ్య హిమాలయాలు. వేసవి విడిది ప్రదేశమైన సిమ్లా ఏ పర్వత ప్రాంతంలో ఉన్నది? మధ్య హిమాలయాలు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోలతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.